జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ కమిషనర్తో భేటీ అయ్యారు బీజేపీ కార్పొరేటర్లు. ప్రోటోకాల్ పాటించని నగర ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలకు కార్పొరేటర్లను పిలవడం లేదని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. ఎమ్మెల్యేలు అధికారులను బెదిరించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫండ్స్ తెచ్చేది కార్పొరేటర్లయితే ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యేలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మహిళా కార్పొరేటర్పై అసభ్యంగా మాట్లాడడం సరికాదన్నారు మేయర్ విజయలక్ష్మి. హైదరాబాద్లో ఏవైతే పన్నులు వసూలవుతున్నాయో ఆ పన్ను మొత్తం కూడా గవర్నమెంటు మొత్తం రాష్ట్రం మీద వాడుకుంటుంది. మా జిహెచ్ఎంసీలో ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయి. అదే కాకుండా కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు మా కార్పొరేటర్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు, ప్రోటోకాల్ పాటిస్తలేరు. ప్రోటోకాల్ అంటే ఒక కార్పొరేటర్ ఏరియాలో ఇనాగ్రేషన్ ఉండని, ఇంకేదన్నా గవర్నమెంట్కు సంబంధించిన పని ఉన్నప్పుడు కార్పొరేటర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కార్పొరేటర్ని కూడా తీసుకొని కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఇనాగ్రేషన్ చేయాలి. అలా కాకుండా కొంతమంది నగర ఎమ్మెల్యేలు మా కార్పొరేటర్లను పిలవకుండా ఇనాగ్రేషన్లు చేస్తున్నారు. వచ్చి వాళ్ళు అడిగినా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాము. అలాగే ఎమ్మెల్యేలు ఇదే రీతిలో పోతే మాత్రము మేము ఏ డివిజన్లో అయినా ఇనాగ్రేషన్ ఉంటే మేము 40 మంది కార్పొరేటర్లను కూడా అక్కడ పోయి ఆ ఎమ్మెల్యేని ఎదుర్కొంటాము, ఎంపీ వచ్చినా ఎదుర్కొంటాము. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాని, కేంద్ర ప్రభుత్వం నిధులు రాని, ఇంకే నిధులు రాని, కళ్యాణ లక్ష్మిలు, షాదీ ముబారక్లు, లేకపోతే చిన్న చిన్న జిహెచ్ఎంసీ నుంచి ఏదైనా ఓ చెత్త డబ్బు వస్తే కూడా ఎమ్మెల్యేలే పెత్తనం చేసారు. ఇవాళ నగరంలో కట్టే ట్యాక్సులు, ప్రజలు కట్టిన ట్యాక్సులతోటే ఈ నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంకా వాళ్ళు దౌర్జన్యం ప్రజల మీద చేస్తున్నారు, కార్పొరేటర్ల మీద చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే పొద్దున 6 గంటలకు ఇనాగ్రేషన్లు పెట్టేసి కార్పొరేటర్లను పిలువరు, చేయరు. గతంలో ఎన్నోసార్లు కౌన్సిల్లో మేము చెప్పినాం, అడ్డ మీద కూలీలాగా చేస్తున్నారు, ఇప్పుడైనా మారాలని. మేయర్ గారు 2 ఏళ్ల నుంచి చెప్పుకున్న అధికారులు మారతలేరు, అది మేయర్ గారు కూడా చెప్పి నేను తంగ అయిపోయినా అని చెప్పి ఇప్పుడు నామే నెత్తినోరు ముట్టుకొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇలా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ కార్పొరేట్ ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్న ఇప్పుడు పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఏదో పెద్దనం లేక అయిపోతున్నది. ఇలా కార్పొరేటర్లు గ్రౌండ్ స్థాయిలో పనిచేసి మోరీలు ఎట్లున్నాయి, నల్లలు ఎట్లున్నాయి, మొత్తం స్ట్రీట్ లైట్ ఎక్కడ వస్తుందో ఏం లేదు అన్నీ చూసుకుంటే వాళ్ళు వచ్చి ఇలా నానా ఇబ్బందులు ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఫండ్ తీసుకొచ్చేసి గ్రౌండ్ లెవెల్కి పోయేసరికి వీళ్ళు మేము వస్తున్నాము, మీరు 9 గంటలకు నిలబడండి, లేకపోతే మేము రేపు వచ్చి కొడతాము, మేము వచ్చినప్పుడే ఇనాగ్రేషన్, లేకపోతే మేము పనులు ఆపేస్తామని చెప్పేసి ఇలా కార్పొరేట్ల మీద దౌర్జన్యం చేసే పరిస్థితికి వచ్చింది. చెప్పి మేయర్ గారికి విసుకొచ్చింది. ఈరోజు మేము చాంబర్ ముట్టడి అని పోతే నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, వారం రోజుల తర్వాత మళ్ళీ స్టాండింగ్ కమిటీకి నేను రూల్ తీసుకొస్తా, 50 లక్షల వరకు కార్పొరేటర్లు ఈ జిహెచ్ఎంసీలో ఇనాగ్రేషన్ చేసినట్టు చేస్తా అన్నది. అదేవిధంగా మన శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో మేము మాట్లాడి ఈ వారం వదిలేస్తున్నాం. నెక్స్ట్ వారం వరకు ఈ జిహెచ్ఎంసీల కార్పొరేటర్ హక్కులు ఏంది, నిధులు ఏంది, విధులు ఏంది అన్ని కూడా తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.